ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాఫీ తీసుకో బాబు. అవసరం లేదండి. ముందు మీ అమ్మాయిని తన దగ్గర మందు వాసన రాకుండా చూసుకోమనండి. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? మా అమ్మాయి దగ్గర మందు వాసన రావడం ఏంటి బాబు? మీ అమ్మాయిని ఎంతో పద్ధతిగా పెంచాను అన్నారు కదా. మీ అమ్మాయి పద్ధతి ఏంటో రాత్రి పబ్బులో చూశాను. పబ్బా? అవును ఆంటీ, రాత్రి మా ఫ్రెండ్స్ పార్టీ అడిగితే పబ్బుకు తీసుకెళ్లాను. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. లేదు బాబు, నా మనవరాలు అలాంటిది కాదు. నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడినట్టున్నావు బాబు. మీ అమ్మాయిని చూడగానే ముందు నేను అదే అనుకున్నాను. ఆనందంటే అలాంటి అమ్మాయిని సజెస్ట్ చేస్తారా అనుకున్నాను. బట్ ఇదిగో చూడండి, స్టాంప్. ఇలాంటి స్టాంపే మీ అమ్మాయి చేతికి కూడా ఉంది. ఈ స్టాంప్ పబ్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు వేస్తారు. ఏంటి ఆనంద గారు ఇది? ఆస్తి లేకపోయినా మంచి గుణగణాలున్న అమ్మాయని మా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. మీరు చెప్పారని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా వచ్చాం. ఆఖరికి ఇలాంటి అమ్మాయిని మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకిది పద్ధతేనా? మేం కావాలనుకున్నది మంచి గుణగణాలున్న అమ్మాయి, కానీ ఇలాంటి దుర్లక్ష్యం ఉన్న అమ్మాయి కాదు ఆనంద గారు. మీ మాట నమ్మి మీ మీద ఉన్న గౌరవంతో వస్తే మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా? లేదండి, తననేమీ అనకండి. ఇందులో ఆనంద గారి తప్పేం లేదు. అవునండి, ఆవిడ తప్పేమీ లేదు. తప్పంటూ ఉంటే తెల్లారే పెళ్లి చూపులు పెట్టుకుని రాత్రంతా పబ్బులో తాగి కూర్చున్న మీ అమ్మాయిది తప్పు. ఈవిడ మాటలు నమ్మి ఇంతవరకు వచ్చిన మాది తప్పు. సారీ ఆనంద్ గారు, మీరు చేసిన ఉపకారంతో ఇంతకాలం మీ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. ఒక ఆడపిల్లకి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదండి. కానీ ఇలాంటి అమ్మాయిని ఎవరో ఒకళ్ళకిచ్చి అంటగట్టాలి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. పదండి. అమ్మా ఆనంద,
చాలా గొప్ప బహుమానం ఇచ్చిందన్నయ్యా. మీ పెద్దమ్మాయి నేనిచ్చిన మాట ప్రకారం తనకి గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అన్నాను. అన్న మాట ప్రకారమే తీసుకొచ్చాను. కాని ఆ అర్హత నీ కూతురికి లేదు. ఇలాంటి అమ్మాయి ఏ ఇంటి కోడలుగాను పనికిరాదు. అది అత్తయ్య, అమ్మా ఆనంద, ఆనంద ఇప్పుడు శరణ్య పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంటుందేమో. అమ్మా నువ్వేం చేసావో చూసావా పాపిష్టిదానా? రాత్రి పబ్బుకు వెళ్ళి తాగొచ్చావా? అందుకేనా రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చావు? అలసిపోయి పడుకుంది అని చెప్పింది అబద్ధమా? లేదమ్మా, ఆ విషయం మీకు తెలిస్తే బాధపడతారని. మరిప్పుడేమైందే? నిన్న మీరు చెప్పుంటే మేం మాత్రమే బాధపడి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది చేసిన పనికి నిజాన్ని దాచిపెట్టినందుకు వచ్చిన ఫలితం ఇది. ఆనంద గారు అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది కదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.